పర్టికులర్లీ ఆర్కెస్ట్రా వాళ్ళని చూస్తుంటే ఇటువైపు అందరూ ఈ ముగ్గురు కాస్త తలపండిన వాళ్ళలాగే కనపడ్డారు. ఇక్కడ వాళ్ళిద్దరూ బేబీస్ ఆల్మోస్ట్. వాళ్ళు సిన్సియర్గా దే ఆర్ డెడికేటెడ్ టు ది ఇన్స్ట్రుమెంట్స్. నేను వచ్చిన తర్వాత చూస్తున్నాను అంత చిన్నపిల్లలు వాళ్ళు ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వేరు, మ్యూజిక్ మీద గ్రిప్ ఉండటం వేరు. నేను ఆ కుర్రాడిని చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఈ 10 years and 15 years బాయ్ లోపేవాడు, చిన్నవాడు, కానీ 10 years బాయ్. అతను 3 instruments వాయించాడు ఇప్పుడు నేను చూస్తుండగానే. తనది ఒక ఆ డోలక్ది ఒకటి, తర్వాత చిన్న అంటే కప్పాస్. సారీ సార్, ఏమనుకోకండి. మళ్ళీ ఇంకోసారి తప్పు చెబుతూ మళ్ళీ చెప్తారేమో పాస్టర్ గారు అని నేను జాగ్రత్తగా విని చెప్పాను. కపాస్. సో అలాంటి టాలెంటెడ్ పీపుల్ని ఇవాళ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశాను కాబట్టి బాగా చదువుకుంటున్న కుర్రాళ్ళు, టాలెంట్ ఉన్న కుర్రాళ్ళని చూసినప్పుడు ఆనందపడతాను. అలాంటి పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ భగవంతుడు మంచి భవిష్యత్తునివ్వాలని, మానసిక ప్రశాంతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్